హలో అండి. సో సర్విక్స్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలాగా? సో మనం ట్రీట్మెంట్ సింప్లిఫై చేయడానికి మనం 3 స్టేజెస్‌గా మనం డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఈజ్ లోకల్ డిసీజ్ ఓన్లీ. సెకండ్ థింగ్ ఈజ్ లోకలీ అడ్వాన్స్డ్ డిసీజ్. థర్డ్ థింగ్ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అనమాట. సో ఇనీషియల్ లోకలైజ్డ్ డిసీజ్ అంటే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో కూడా ఎర్లీ స్టేజెస్‌లో ఉన్న డిసీజ్‌ని మనం లోకలైజ్డ్ డిసీజ్ అంటాము. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీ హిస్టెక్టమీ తోటి దీనికి ట్రీట్మెంట్ చేసుకుంటాము. నెక్స్ట్ లోకలీ అడ్వాన్స్డ్ స్టేజ్ అంటాము. సో స్టేజ్ 2B సెకండ్ స్టేజ్లో కొంచెం ఎక్కువగా ఉన్న డిసీజ్, లేదా స్టేజ్ 3 లేదా స్టేజ్ 4A అంటాము. ఫోర్త్ స్టేజ్లో ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న డిసీజ్ని లోకలీ అడ్వాన్స్డ్ అంటాము. సో లోకలీ అడ్వాన్స్డ్గా ఉన్న డిసీజ్కి జనరల్గా మనం రేడియేషన్ తోటి మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. రేడియేషన్ కూడా 2 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అంటాము. అంటే లీనియర్ యాక్సిలరేటర్ అనే ఒక మెషిన్ ఉంటుంది. సో దాంతో మన బాడీకి టచ్ అవ్వకుండా హై డోస్లో ఎక్స్రేస్ ఇస్తాం అనమాట ట్రీట్మెంట్కి. రెండో రకమైన రేడియేషన్ థెరపీ బ్రేకి థెరపీ అంటాము. సో ఇదేంటంటే స్పెషలైజ్డ్ అప్లికేటర్స్ తోటి మనకి సర్విక్స్లోకి డైరెక్ట్గా మనం అప్లికేటర్స్ పెట్టేసి మనం హై డోస్లో జస్ట్ ఆ సర్విక్స్ మాత్రం టచ్ చేయేలాగా మనం రేడియేషన్ ఇవ్వటం అనమాట. సో దీన్ని బ్రేకి థెరపీ అంటాము. సో లోకల్ అడ్వాన్స్డ్ డిసీజ్కి యూజువలీ అ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అండ్ బ్రేకి థెరపీది ఇస్తాము. కొన్ని కేసెస్లో మంచి రెస్పాన్సెస్ కనుక ఉన్నట్లయితే సర్జరీకి కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటాయి అన్నమాట. చివరికి వెరీ అడ్వాన్స్డ్ డిసీజ్ స్టేజ్ 4B అంటాము. అంటే బాడీలో వేరే చోట్లకి మనకి కనుక క్యాన్సర్ స్ప్రెడ్ అయినట్టుగా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్కి కానీ, లివర్కి కానీ, బ్రెయిన్కి కానీ, బోన్స్ కానీ అట్లాగా వేరియస్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అయి ఉంటే ట్రీట్మెంట్ ఈజ్ సిస్టమిక్ థెరపీ అంటాము. అంటే మందుల ద్వారా ఎయిదర్ కన్వెన్షనల్ కీమోథెరపీ అయినా అవ్వచ్చు, లేకపోతే ప్రిసైజ్గా ఉండేలాగా టార్గెటెడ్ థెరపీస్ తోటైనా అవ్వచ్చు, లేకపోతే అడ్వాన్స్డ్గా ఇమ్యూనోథెరపీస్తో కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.